ఇవెన్నే 1 3 4 5 మరి ఇవెన్నే 2 అమ్ముతోడే ఇది కదులుతలేదండి తిరగవే రోడ్ల లెక్కనే ఉంది అయితే ఇప్పుడే అన్నం తినొచ్చిన ఇక మాతో కాదు కానీ నువ్వే తిరిగిరా జరుగురి దూరం అత్తనా ఏయ్ అబ్బా ఎవరితో కొట్టింది సిరి సిరి అబ్బా ఏంది దొంగ దొరకవట్లేదు అవ్విడివే సత్తనే ఏంది గట్ల పట్టుకున్నావు నేను మెల్లగానే పట్టింది నువ్వు మెల్లగా పడితేనే అది ఎక్కువ అన్నదంటే నువ్వు గట్టిగా పడితే కైలాసమే ఎందుకు అట్లా అంటవే అందుకే మీతో ఆడబుద్ధి కాదు ఏవట్టే రమ్య మెల్లగా గట్టు జరా ఏందని అవ్వ బొంగరం దింపినట్ట దింపినావు అంత కళ్ళు తిరిగి పాడేదండి గట్లనే దింపుతావా అనే ఇంకా నయ్యం తింపి తింపి గోడకు చంపలే పిడాత చచ్చు ఇవన్నీ మామూలే కంట్రోల్. నేను మెల్లగానే దింపిన్నే నీ ముఖం దింపినవు గిరగిర దింపి ఇడిచిపెట్టినవు ఆగే బుజ్జమ్మ నేను మళ్ళా నిన్నే అవుట్ అవుతాయి అంతలేత్తి నేను దొక్కనే దొక్క అవుట్ బయట మళ్ళా నన్ను అవుట్ చేసింది ఇక ఇద్దరు పెట్టున్నావు అవుట్ కావా ఇక వేసిరి కట్టే ఈ పక్కుంటే అది గట్టుపోతుంది ఏంది మనం ఈ పక్కున్నామని దానికేం తెలిసే పోనీ ఎంత దూరం పోతుందో చూద్దాం ఇదేంది కళ్ళకు పేరు కట్టుకుంది కళ్ళ ఆపరేషన్ ఇట్ అయింది ఏంది అవుట్ 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 బుజ్జమ్మ ఓ బుజ్జమ్మ బండకు బండు ఉండేదాన్ని కాదే బుజ్జమ్మ నీ కాళ్ళు ఏ కాళ్ళు ఎత్తుకోపోయారే బుజ్జమ్మ నీకు ఈ ఏజ్లో కళ్ళు పోతాయని నేను కళలు కూడా ఊహించలేదే బుజ్జమ్మ ఇంటికి తీసుకుపోతా కళ్ళు లేనప్పుడు కట్టబట్టుకున్నాడా ఆట ఆడుకుంటున్నావురా కళ్ళు లేకుండా ఆట ఆడతాను అనే బుజ్జమ్మ నీ కళ్ళు ఉన్నప్పుడు మా నాన్నమ్మ పేర్లు చూసేదానివే బుజ్జమ్మ ఇప్పుడు మా నాన్నమ్మ పేర్లు చూడాలి బుజ్జమ్మ బుజ్జమ్మ నా కళ్ళు పోలేవురా బాడకావు కళ్ళకంతలు అటు ఆడుకుంటున్నాం చచ్చిపోయినట్టు ఏడుతున్నావు ఏందిరా కళ్ళు పోలేదా కళ్ళకు బట్ట కట్టుకొని తిరిగితే కళ్ళు పోయినాయి అనుకున్నా ఇక మా నాన్నమ్మకి ఏడోకలేదు ఆడుకో ఆడుకో నీ అవ్వి పోరాడు ఆట అంతా ఆగం చేసిండు ఏందే దానికి అట్లీసే పెట్టిర్రు ఆయనతో అట్లే పోయి బయలు పడ్డదనుకో పీడాది వస్తుంది మీ ఆటలు ఏందో కథ ఏందో ఏందిరా పోరగాళ్ళు అటు పోయే చెప్తానే లేరు గిట్లనే ఉంటదా ఇంకా నీకు చెప్తారా చెప్తే ఆట ఎట్లా అవుతుంది సరే తి కట్టూరి అవుట్ అవుట్
మీరు అనిల్ వస్తాడని చెప్పరా అని? మాకేం తెలిసే సడన్ గా వచ్చిండు. అయినా నీకు అనిల్ అంటే ఇష్టమే కానీ ఎందుకే ఇష్టం లేనట్టు చేస్తావు? నేను నీకు చెప్పింది నాన్న ఇష్టం ఉందని. మాకు మా తెలిసే నీకు ఇష్టం ఉందో లేదో. చెప్పురా. ఇదిరా. అరే 10 ఆడదావురా. 10 ఏం చల్తారా? 20 ఆడదాం. నా దగ్గర ఉన్నాయా 10? 20 ఆడదాం. నీ దగ్గర ఉన్నాయా? నేను ఆగుతలేవు గారా. సరే 10 ఆడదాం. 1 ఎవరా తిన్నరా? తిన్నవరా నువ్వు? తిన్నా. ఏం కూర? కోడిగుడ్డు తెచ్చుకున్నాం 2. 2 సార్లు అయిరా చాలా ఎండాకాలం పూట బాగా తినద్దు, వేడవుతుంది అనుకుంటే నేను. అరే ఇక్కడ పొరాలు గోటీలు ఆడతారు, ఆడదాం పారా. ఏ గాలతో ఏం ఆడతావురా? గాలితో ఏం ఆడతాం అంటే మరి నేను పోయి ఆడతా, నేను ఉండు రేణి ఆడుకోపో. అబ్బా ఈసారి కూడా దాకలే. అరే బామ్మది తీరా, నీ అంతకు నేను ఆడతా. కొట్టి బా, అప్పటి నుంచి ఒక్కటి పని లేదు. చిన్నలా అంటే నువ్వేందే అన్న, నువ్వు ఇక్కడ నుంచి పో. నీకన్నా బుద్ధి ఉందా రా? పెద్దలను ఆడమంటాను. అరే నీకేం వస్తుందిరా? నాకు బాగా అవుతుంది. నువ్వు ఇక్కడ నుంచి వీకు. అరే నువ్వు ఇంకా ఆడతాడు, లేకుండా మీ బాగుతాడు వీకు. ఏ బావా అయ్యే అడు కోపానికి వస్తాడు. అరే బామ్మది అని లాగుపారలు ఉన్న గోటీలు మొత్తం కథం చేయి, గుండు గుక్కి చున్నం పెట్టు, ఓకేనా? మా సాల్పో మీ బాబా మరి లసంటోళ్ళకి ఇంతమందిని చూసిన. పోరది జామ్ బాగుంది. అరే రోజు 2GB నెట్ సరిపోతలేదురా? ఇంకేడ సరిపోతుంది? పొద్దున్న దాకా ఇన్స్టాల్నే వండబడుతుంది. ఇన్స్టాలా మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, మెసేజ్ చేస్తే ఒక్కదాని రిప్లై ఇస్తలేదు. వాళ్ళకైతే లవాళ్ళు ఉన్నారా రా? ఇక మరి నువ్వు పెద్ద అందగానే నీకు రిప్లై ఇస్తారు. ఏమిరో ఎన్నలేదు నీ ముఖంలో ఇలా బుక్ గెలుగుతుంది. ఇందాక మా సంధిల లక్ష్మి అరే అయితే దావత్ ఇచ్చుడే. ఏ ఊకోరా, అదేదో అనుకోకుండా వచ్చి పట్టుకుంది. ఏమైందిరా? ఆడిపించుకోలేదా? అదే నన్ను ఎందుకు ఆడిపించుకోర్రా? ఏమో నాకు దొబ్బి అని కాలు పట్టుకున్నారు. ఇక ఓరికి దొబ్బి తోలు ఎడతారని సప్లైంట్ వచ్చిన. అంత లేదు, ఆ పోరగానే తిట్టినా అన్నీ నేను. విన్నావారా? ఈ ముచ్చట ఓరికి ఎప్పుడు ఇజ్జది పోతుంది. నీకు ఉంటాయిగా పోనీకి. అరే పిల్లలు గోటీలు ఆడతారా రా? మనం కూడా చిన్నప్పుడు బలే ఆడదాం కారా? అవురా, బద్దాట ఆడితే ఒక్కొక్కరిని భలే తెగించినావు. చిన్నప్పుడు నన్ను కౌటి ఎదురు దోకి రక్తాలు వెళ్తుండే. ఇప్పుడైతేనా ఒక్కొక్కరికి రక్తాలు వెళ్ళేటట్టు చేద్దుంటిని. అట్లనా? మరి ఆడదాం ఇప్పుడు? ఆడదాంపా, నాకేమైనా భయమా? అరే లక్ష్మణ్ ఎట్లా చేసి మన ఆటకాడికి వచ్చేటట్టు వేయరా. సరేరా. అరే రాజు, నువ్వేంతో తెలియదు, లక్ష్మి మనం ఆడుకునే కాడికి రావాలి. అరే నీకెందుకురా బాధ? తిరుమల గాని తోలుకొని పోయి బయటకు స్టడీ చేస్తా. ఏంద గాలి అత్తలేదు. ఇంకేం జరగాలత్తదే? ఏ నుక్కేందుకు ఇదే కూలర్ గడ్డ ఉన్నది, అటు జరగా. ఎప్పుడు నన్ను రే గాలతే గింతంత జరిగిన దానికి నన్ను అంటారు. అయ్యో 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 తలుపులు వేసుకునేటో వేరుగారా? అరే వాళ్ళు కూలర్ వేసుకొని మంచిగా కచ్చకాయలు ఆడతారు. ఇక గాలి ఆడతారా? ఓపా ఆగురా, ఇప్పుడు వాళ్ళకు దెబ్బకే రప్పిస్తా.
కుంప వేసి కొడుతూ ఏంది ఆగు నువ్వు చూడు. ఏం చెప్తారు? కరెంట్ ఇప్పుడే పోన్నానే. అబ్బా నీకు తెలివి బాగానే ఉన్నదిరా. కరెంటు పోయిందని చెప్పి బయటకు వస్తారు. అరే లక్ష్మి బయటకు వస్తుందంటావారా? ఏ వస్తుందిరా, వాళ్ళు ఎట్లా చేసి బయటికి రప్పిస్తారు ఆగు. అంతే అంటావా? అబ్బా మనకి ఇక్కడ ఉంటే తరం కాదే, చెట్టు కింద కోదాం పారి. సరే పారిపోదమ్మా. అరే వేరే పని అయిందారా? ఓకే 2 నిమిషాలలో బయటకు వస్తాను. ఏమన్నా గోటి తీసు. అరే నాది ఇక్కడ అదేరా ఫస్ట్ నన్నే కొట్టిన వారా. ఇలా నా చేతికి మిరిపిత్తువాడు ఖాయం. గింత దూరం వచ్చింది ఎవరు? ఒక్క గుద్దు గుద్దే పోయి భద్ర పడాలి. అరే అనిల్, లక్ష్మి వస్తుందిరా. సవారా ఒకక్కడ పోరగాళ్ళేమో చేస్తారు కానీ అందులో మీ అనిల్ కూడా ఉన్నాడు. అయితే పోదాం పారే. ఏ గాలకు భయపడే పో. వాళ్ళు గోటీలు ఆడతారు, మనం కూడా పోయి ఆడదాం పా. అరే మేము కూడా గోటీలు ఆడతాం. కోటిలు ఆడతారా? దేకి దేకి మిరిపిత్తులు ఆడతాయి మోచేకి. సప్లై కాడ పోయి కూర్చొని చూడిపోరి. నేను బాగురా, మళ్ళీ వాళ్ళు ఇంటికి పోతారు. ఏ పారే, కరెంట్ రావచ్చు, ఇంటికి పోదాం. అరే వాళ్ళు పోతా ఉంటారు, ఏదో ఒకటి చేసి ఆపరా. నేను ఉన్నావురా. లక్ష్మి ఇలా పొద్దు కదా కరెంట్ రాదు. ఎందుకు రాదు? రాదంటే రాదు, ఎందుకంటే మీ ఇంట్లో పీజీకి వేసినా కాబట్టి. ఏంది? అదే ట్రాన్స్ఫర్ కాడ ఫీజు అవుతలేట, దాన్ని వీక్కుండా పెడతారు. ఇక పొద్దుగా కరెంటే రాదట. నీ రత్కోర్మకాల చెప్పు. పొద్దు పోయేదా కరెంట్ రాదట్నే. పోయా ఉడకపోతలేదు వచ్చే కంటే చల్లగిడ కూర్చుండి లాట చూద్దామే. సరే పార్. లక్ష్మి అనిల్ మంచిగా ఆడతాడు కానీ ఇంకా గోటీలే ఉంది, నేను కూడా ఆడతా. అరే అనిల్ నువ్వేరా దేకు. సరే. అబ్బా చిన్నప్పుడు మంచిగా బక్క ఉండేటోని మంచిగా దేకేటోని. ఇప్పుడేమో మొద్దుకు మొద్దు అయితే అంగత్తలేదు దేకత్తలేదు. అబ్బా బిడ్డు. రే పోడా నువ్వే దోకు. ఆగత్తలేదు ఆరా. రే కుప్ప ఎట్టుడేంద్రా? అక్క అర్ధగంట ఇంకా దొర అయితే లేను. దోకి దోకి మెరిపిత్తు పట్టట్టుంది. నీకే చెప్తున్నా బాధ. అవరా తిరుమలగా ₹1 నామోడి సిపాయి అన్నట్టు కొట్టుడు బద్దిగాడు, కొట్టుడు బద్దిగాడు. ఇప్పుడు నీ గోటి అక్కడ పడాలి. అరే రాజుగా, ఆ గోటికి అంత దగ్గర ఉంది, దానికి తాకలేదు అనుకో, నువ్వు ఉట్టి బుగ్గగానివే. ఇప్పుడు చూడు, గోటన వారిపోవాలి అని మోసేదన వారిపోవాలి. మూతడి దాగి సీసాడు వంగటోని నువ్వు కొడతావా రప్పుకి చేతులోడా? కొట్టు చూస్తా. అరే నువ్వు వీడేం చెప్తున్నావురా? పోయి ఆ టంబం కాడు ఉండిపో, నీ గోల్ నీ దగ్గరికి వస్తుంది. ఏ కొట్టురా, అది తాకుతుందో తాకుదో కానీ నీ ఏతులు ఎక్కువ ఉన్నాయి. కొట్టు.
ఎవరు? అబ్బా గాడిది గింత దగ్గర ఉన్న గోటిని కూడా కొట్టలేదు. నేనైతే గక్కడ ఉన్న గోటిని కొడదును. అరే ఇక నువ్వు కడల పోంటే తీరు మళ్ళీ దొంగ అయినావు అనుకో, ఇక బద్ది ముఖమే చూడవు, నీ చేతికి పట్టి కట్టుడు అవుతుంది. అక్కడ నేను రానే రాని పక్క. ఆడకడక ఆడుతున్నావురా, ఏళ్ళు వస్తుంది. అరే శ్రీకాంత్, నీ అంతకు నేను ఆడతారా? నేనే ఆడతా. బుజ్జమ్మ నా అంతకు దేకేవుదా? ఓడో దేక్తాడు, మళ్ళీ నా మోసేతి వలుగుతుంది. ఒకటి చూస్తలేడుగా. కూడా ఇక శేష దోకుడేంద్రా, మహిషర్ దోకు నీకేమైతుందిరా వచ్చినట్టు చేస్తాను. మాటలు మంచిగా రాని, నాకు ఇట్లా తిక్క ఉంటుంది అనుకో, ఈ గోల్ తోటి చంపుతా. అరే ఏం రోజులు పెట్టుకుంటారా చిన్న పొరాలు లెక్క, ఆడోరే. లక్ష్మి, ఇంక ఇట్లా ఎన్ని రోజులు చూసుకుంటారే? మిమ్మల్ని చూసి చూసి మా కళ్ళు కాయలు కత్తాయి. ఇష్టం అని చెప్తే ఏమవుతుంది? నువ్వు ఆగే. ఆవిడేంది ఆవిడు? నువ్వు ఏ కాలేజీకి పోతే పాప ఆ కాలేజీకి వచ్చిండు. నువ్వు ఎంపీ తీసుకుంటే మనకు చదువు రాకున్నా కానీ ఎంపీ తీసుకున్నాడు, సబ్జెక్ట్ అన్ని తోపినాయి. నువ్వు ఒక్కరోజు కాలేజీకి రాకపోతే వాడు తలలో లాగిమనేటోడు. అరే నీకోసం వాడు గన్ని చేస్తాడు, నీకు కొంచెం జాలనిపిస్తలేదా? నేను బాగురా, కాసేపు చూసుకుందామంటే అంత ఫీల్ చేస్తాను. నాకు పెళ్ళి ఆక ముందు నుంచి నడుస్తుంది మీ లవ్ స్టోరీ. నాకు పెళ్ళి ఇద్దరు ఉట్టనే ఉట్టిరి, మీరు ఇంకా చూసుకోవడం మీదనే ఉన్నారా? కానీ ఏదో ఒకటి అది చూసినావా, నీకన్నా చిన్నోడు ఇద్దరు పూరాలు పుట్టిరు. అరే నీ పేకి గింతన జీరమంటలేరా? గీనికి గీ బచ్చగాడికి ఇంకేమేంటైంది? అరే నీ అక్క నువ్వేమున్నావురా, బ్యాంచ్ చేయాలా, ఏదో ఒకటి కావాలి. లే అరే నువ్వు ఆగురా. ఆవులేదేం లేదు, ఇలా ఏదో ఏలే పోవాలి. లక్ష్మి, నీకు అడిలాంటి ఇష్టమా లేదా? ఇష్టం అని చెప్పే, ఇష్టం అని చెప్పు. చెప్పే చెప్పు చెప్పే చెప్పే చెప్పే. అది ఇప్పుడిప్పుడే ఇష్టపడతారా నన్ను, మొత్తం ఫెయిల్ చేసి. అరే వెనుకనే ఖచ్చితంగా ఇలా చెప్తుంది. పంతం కన్ను తెరిచి నిన్నే కలుసుకోమందే చెలియా, కొంచెమైనా జాలి లేదా నేనంటే, ఎదనించి ప్రేమ